మీరు మీరు ఏమంటున్నారు 84,000 ఇండ్లను ఖాళీ చేయించడం కోసము వచ్చినటువంటి ఆ డబ్బులతోటి మూసి పనులు చేయడం కోసమే కుట్రపూరితంగా అవసరం లేకపోయినా ఇటు ఉస్మాన్ సాగర్లో 10 గేట్లు, హిమాయత్ సాగర్లో 4 గేట్లు తెరిచి 6 ఫీట్లు తెరిచి ఒక్కటిసారి వాటర్ వదిలేసి ఇన్ని వేల ఇండ్లు మునిగిపోయేట విధంగా ప్లాన్ చేశారు అనేది మీ ఆరోపణ. కానీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ అదే 4th సిటీ ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీలో మాట్లాడుతూ నేను రాత్రి 3 గంటల దాకా మెలకుతో నుండి ఆ జూబ్లీ బస్ స్టాండు ఏదైతే మాది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోతే నేను అధికారులతోని కోఆర్డినేషన్ చేసుకుంటా అందరికీ నేను సమన్వయం చేసుకుంటా చేసిన అని చెప్పేసి ఆయన అంత బహిరంగంగా ప్రకటనిస్తే మీరేమో దాని మీద కుట్ర చేసిన మీరు మాట్లాడతాం. ఓకే బ్రదర్, నేను అన్ని ఫిగర్స్ ఎందుకంటే 0.5 కూడా నేను వదలలే, 0.50 కూడా నేను రాయమని చెప్పిన. బ్రదర్, ఎన్నర్ లేనిది ఈ తెలంగాణలో హైడ్రా పేదోళ్ళ మీద ఇండ్ల మీద బడి కూలగొడతా అంటే ఆంధ్ర మీడియా ఛానల్ ఒక్కడు కూడా 20 తారీఖే కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఆంధ్ర మీడియా 55 కుటుంబాలను కాపాడిన రేవంత్ రెడ్డి, నువ్వు అన్నట్టే అన్న 55 కుటుంబాలను. అమ్మని అమ్మ ఎంత మంచి బుద్ధి ఎక్కడికి వెళ్ళి వచ్చిందని నేను పరేషాన్. అసలు నేను ఇది కాకూడదు, దీని వెనకేదో ఉంటుంది, ఇది కానే కాదు ఇది అని నేను ఇంతమందిని కాపాడిన. అంతమందికి ఆంధ్ర మీడియా ఇక వేసుకుంటా ఉన్నారు, లపాకి తుపాకి ఛానల్ ఉన్నాయి కదా, బోగ్ ఛానల్ మొత్తం ఇక వేసుకుంటారు. దీని మీద బ్రదర్ అక్కడికి వెళ్ళి నాకు కరెక్ట్ అది ఆలోచిస్తున్నా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే మా దేశభక్తుడు జలసౌదాకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, నాకు ఇన్ఫర్మేషన్ న్యాయబద్ధంగా లేదు వాళ్ళు సలాలు 100,000 నూరిపోస్తురేమో మరి 100 నాకు బ్రదర్. దొంగకు దొంగలు దొరుకుతారు, ఐడియా మంచోనికి మంచోళ్ళే ఉంటారు. ఇది 100 అఫీషియల్ ఫిగర్ నేను చెప్పేది. తర్వాత నీకు ప్రభుత్వ డాక్యుమెంట్ బ్రదర్ ఇది మొత్తం కావాలని వదిలేండ్రు సేమ్. అయితే ఇవాళ బ్రదర్ ప్రతి దొంగ ఒక క్లూ వదులుతాడు. నేను అది ఇచ్చిన తర్వాత నేను సెకండ్ థాట్ తీసుకున్నా. బ్రదర్ నేను కొట్టేది పెట్టుకునేది మామూలు జేబు దొంగతో కాదు, 89 కేసెస్ ఉన్న క్రిమినల్తో నేను పెట్టుకుంటున్నప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఉన్నా. నేను బ్యాక్ ఎండ్కి వెళ్ళి మొత్తం దాన్ని తీసిన డాక్యుమెంటేషన్ ఒరిజినల్ అఫీషియల్ డాక్యుమెంట్ ఇదంతా. నువ్వు వెబ్సైట్లలో కొడితే వచ్చే డాక్యుమెంటే. అయితే దొంగ ఏం చేసిందంటే పాత ఇప్పుడు 2000 నెల నీళ్ళు వదిలినప్పుడు ఎంత వదిలినా మేము ఆ లెక్క అది తూర్పేసేది ఉండే. ఇప్పుడు దొంగతనం నకలు మారేగా అకల్ చాయి అన్నట్టుంటాయి కదా, తీసేయాలి. అది అట్నే ఉండదు. అది నువ్వు దొరికిపోయినావు ఇవ్వాలా. నేను కోర్టుకు అంత ఈజీగా పోను కదా బ్రదర్. నేను కోర్టుకు పోతే నేను ఆగమాగం చేస్తాను, నేను దీన్ని ఏం వదిలా. ఎందుకంటే ఇంతమందిని రోడ్ల మీద ఎక్కిచ్చే తప్పుడు ఆలోచన చేసేటప్పుడు నేను ఎందుకు వదులుతా? నా ఒక్క కుటుంబం బతకనికి, నేను బతకనికి. నువ్వు ముఖ్యమంత్రి ఏదో వాళ్ళ ఊళ్ళో ఏదో చిన్న పిల్ల కూడా ఏదో గులగొట్టిందంట. ఓ సోషల్ మీడియా కానీ పేపర్లు కానీ ఆంధ్ర పేపర్లు ఒక రాసులు కాదు ఈయనగాక గులగొట్టిందని. మరి 84,000 ఇండ్లకు నువ్వు టార్గెట్ పెట్టి. ఇక ఇప్పుడు బ్రదర్ పాయింట్కి వస్తా, ఇది కరెక్షన్ రాంగ్స్ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం పైన ఈ హైడ్రా కూల్చివేతల పైన చాలా వరకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇవేవి జరగకుండా వెళ్ళిపోవాలి. ఇక వాతావరణ కేంద్ర డైరెక్టర్ లెక్క రేవంత్ రెడ్డి గారు, అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క హైడ్రా, ఇక వానలు బాగా పడబోతున్నాయి జాగ్రత్త, వానలు బాగా పడుతున్నాయి జాగ్రత్త అని చెప్పి ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి గంటకోసారి మెసేజ్ కూడా వస్తున్నాయి ఈ హైడ్రా నుంచి వస్తున్నాయి. ఇక వీళ్ళ రాత్రి ఎవ్వరు మంచి నిద్రలు హైదరాబాద్ ఉన్నప్పుడు ఎవ్వరు బ్రదర్ టైటానిక్ పడవ మునిగినట్టే పెద్ద ఎత్తున ఒకటేసారి నీళ్లు మొత్తం వితౌట్ ప్రయార్ ఇన్ఫర్మేషన్ ఏం వాళ్ళకి ఇవ్వకుండా నీళ్ళు వదిలేసారు. మొత్తం పడితే ఈరోజు అంతా కొట్టుకపోయే పరిస్థితి. అలా బర్ల కొట్టాలు ఉండే మాకు సంబంధించిన వాళ్ళు రాత్రి ఏం చేయాలని వేసుకొని కట్టుకొని బయటికి తీసుకొని పోయిన పరిస్థితి. ఇట్లా మొత్తం ఎట్లా తీసుకొచ్చిందంటే ఈ ఆంధ్ర మీడియా అంతేసి అబ్బా మమ్మల్ని అందరం కాపాడింది, మమ్మల్ని మీరు ముంచిందని అర్థమైతే లేదు. మమ్మల్ని కాపాడిండు, మమ్మల్ని కాపాడిండు. బ్రదర్ నేను దీని మీద ఓపెన్ డిబేట్ బహిరంగ చర్చకు నేను రెడీ. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారా, లేకుంటే చీఫ్ ఇంజనీర్లు మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారు? ఇన్ని గేట్లు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, హైదరాబాద్ మొత్తం ఎందుకు ముంచాల్సి వచ్చింది? ఇది కేవలము మూసీ వాళ్ళని మేమేం ఆలోచన. ఎందుకంటే నన్ను మూసీ వాళ్ళు అక్కడ ఆ ఏరియా వాళ్ళు నన్ను మీటింగ్కి పిలిచినప్పుడు నేను లీగల్గా ఎట్లా పోవాలన్న వాళ్ళకి ఐడియా ఇచ్చిన. లీగల్గా ఎట్లా పోవచ్చు, మనం ఎట్లా కొట్ట అని. ఆ లీగల్గా పోనీకి అంతా రెడీ చేసి పెట్టినాం. మన జోలికి వచ్చినప్పుడు చూద్దామని అన్ని రెడీగా. లీగల్గా పోతే పరేషాన్ వీళ్ళతోని తెగది అని చెప్పి ఏం చేసిందంటే నీళ్ళు వదిలేదు. ఒకటే దెబ్బకి రోజు ఏమైందంటే మొత్తం ఖాళీ.
రేపు ఫ్యూచర్లో గితే ఇదేగా బ్రదర్, సేమ్ ఇదే కేసు నా మీద ప్లస్ 7 ఇంద్రశోభ కూడా ఉంది నాతో కేసులో. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ తుపాకీ, ఆమె కాంగ్రెస్ను కాపాడబోతుంది. ఆమె ఉజ్మా షాకిర్ వీళ్ళందరూ కాంగ్రెస్. అఫ్జల్ నగర్ అని ఒకటి, అక్కడ కొంతమంది స్థానికులు కలిసి అక్కడ 150 గజాలు 100 గజాల లేబర్ ఇండ్లు దాదాపు ఒక 2000 ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లు మొత్తం పక్కనున్న చెరువు ఉండదు, ఆ చెరువు కట్ట దిగి ఆ ఇండ్లును నీళ్ళలో ముంచిండ్రు, అది కబ్జా చేయని. మేము పోయి గొడవ చేసి మోటార్లు పెట్టి తీపిచ్చి దాదాపు 2 ఏళ్ళు నీళ్ళలో మునిగిపోయినాయి. ఎందుకనంటే వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇది కబ్జా చేసి సేమ్ అక్కడ ఉన్న గేటెడ్ కమిటీ ఎక్స్టెన్షన్ చేయాలని వద్దు. సేమ్ అదే ప్లాన్ ఈరోజు వీళ్ళకి కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడ టార్గెట్ ఏంటంటే అక్కడ 2000 హౌజెస్, ఇక్కడ 84,000 హౌజెస్, 84,000 ఇండ్లది ఈరోజు దానికోసం నీళ్లు వదిలిండ్రు బ్రదర్. ఇది నేను తయారు చేసిన డాక్యుమెంట్ కాదు, నేను చెప్పింది మీరు గూగుల్లో కొడితే మొత్తం వస్తుంది. 27వ తారీఖు 8/2028 తారీఖు ఉస్మాన్ సాగర్ ఇది ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎన్ని ఫుట్ వదిలినాయని వదులు. ఇగో ఇది నిన్నే, ఈ 2 మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇది ఆ రోజు ప్రభుత్వమే పెట్టింది, ఈ రోజు ప్రభుత్వం పెట్టింది. కాకపోతే ప్రభుత్వానికి పోయే కాలం, రేవంత్ రెడ్డి పోయే కాలం వచ్చి ఏం చేసిందంటే పోయినసారిది అది డాక్యుమెంట్ చెరిపేయకుండా ఆ కాలు ముద్రలు ఏలు ముద్రలు అట్నే పెట్టి మళ్ళీ దొంగతనానికి పోయిండు, దొరికిపోయిండు. అర్థమైందా? ఫస్ట్ ఏమో పెట్టి వచ్చిండు, తెల్లారి తర్వాత దొంగతనానికి పోయిండు, దొరికిపోయిండు. ఇది ఆయనతోని ఆయన డొమైన్లోకి వెళ్ళి ఉన్నది. దీనికి మధ్యలో ఇవి ఇంతెందుకు, దీనికి మధ్యలో ఇది వచ్చింది. 4,100 కోట్ల లోన్ వచ్చింది కాబట్టి 10 గేట్లు వదిలిండ్రు. వచ్చింది కాబట్టి 10 గేట్లు రాలేదు కాబట్టి 2 గేట్లు వదిలిండ్రు. 2 gates 1 foot హైట్. ఇది వచ్చినాక ఇన్ని వదిలేదు 10 gates 6 feet హైట్. అక్కడ టీఎంసీలు చూసుకున్నా కానీ ఉస్మాన్ సాగర్లో పోయిన నెలకి ఈ నెలకి కొంత సిమిలర్గానే ఉంది. మీరు అక్కడే పెట్టండి, తెలుస్తుంది, అర్థమవుతుంది. పోయిన నెలకి ఈ నెలకి సిమిలర్ గానే ఉన్నది. ఒక పని చేయ బ్రదర్, నేను చెప్పిన అబద్ధం 3,000 నీ నోటితోనే చెప్పు, నేను చెప్పింది ఇప్పుడు మీరు ఇది నెలది గ్యాప్ పెడితే పోయిన నెల ఇదే డేట్ రోజు ఉస్మాన్ సాగర్లో 3.682 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 3.75 టీఎంసీలు, అంతే, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, చాలా తక్కువనే ఉంది. పోయినసారి ఇంత వరద ఉన్నప్పుడు ఇంత నీళ్ళు ఉన్నప్పుడు జస్ట్ 2 గేట్లు ఎత్తిరు, 2 గేట్లు 1 ఫీట్ మేర ఎత్తిరు హైటు. ఈసారి మాత్రము 6,370 క్యూసెక్ల నీళ్ళు వదిలేసి ఎంత వచ్చేదేమో ఇన్ఫ్లో కేవలం 5,500, అవుట్ఫ్లో మాత్రం ఇన్ని వదిలేసారు, కిందికి వదిలేసి 6 ఫీట్లు 10 గేట్లు ఎత్తిరు. మళ్ళీ సేమ్ ఇక్కడ హిమాయత్ సాగర్ చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా అంతే. మొత్తం ఇక్కడ హైటు అంటే దాని హైటు 1,763 ఫీట్ల హైట్లో ఉంది. 2.97 అంటే ఆల్మోస్ట్ 3 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి పోయిన నెలలో. ఈ నెలలో సేమ్ అంతే హైట్లో 2.78, పోయినసారి కంటే తక్కువ ఉంది. ఇంకా ఇది హిమాయత్ సాగర్లో. ఈ పోయినసారి కేవలం ఒక్క గేట్ ఎత్తి 339 క్యూసెక్ల నీళ్ళు వదిలిపెట్టారు. ఈసారి 3 గేట్లు 4 గేట్లు ఎత్తి 3 ఫీట్ల మేర. పోయినసారి 1 ఫీటు 1 గేటు. ఈసారి స్టోరేజ్ తక్కువ ఉంది, ఇన్ఫ్లో తక్కువ ఉంది పోయినసారి కంటే. అవుట్ఫ్లో అప్పుడు 3,300 క్యూసెక్లు అయితే ఇప్పుడు అవుట్ఫ్లో డిశ్చార్జింగ్ వచ్చేసి 4,069 క్యూసెక్లు. 4 గేట్లు 3 ఫీట్ల హైటు. అంటే కావాల్సినంత ఎంతెంత మునిగాల్లో అంత లెక్కలు వేసుకొని వదిలిపెట్టినట్టుగా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అలా ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఇక్కడ ఎందుకు రాక్షసుడు అయిందంటే, ఇక్కడ ఉన్న మానవుడు ఇక్కడ దానవుడు ఎందుకు అయిందనంటే, ఇది మొదటి విడత లోను, మొదటి విడత ఇట్లా 1,00,00,000 కోట్ల రూపాయల దాకా